హాయ్ అండి. నమస్తే. మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలు బాగుందండి. వేగంగా మారుతున్న కాలంతో యువత ఎంతో ఒత్తిడి, ఆందోళన మధ్య జీవించాల్సి వస్తుంది. విద్య, ఉద్యోగ పోటీలు, డిజిటల్ లైఫ్, సామాజిక ఒత్తిళ్ల మధ్య అనేక సమస్యలలో చాలామంది మానసిక, శారీరక ప్రశాంతత కోల్పోతున్నారు. భావోద్వేగ బ్లాకేజీలను ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో యోగా ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుందని యోగా నిపుణులు అంటున్నారు. సాధారణంగా యువతలో చాలామంది జిమ్లకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు. అది శారీరకంగా ఫిట్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. యోగా అనేది వ్యాయామం మాత్రమే కాదు, శరీరం, మనస్సు సమతుల్యంగా ఉంచే జీవన విధానం. ఈరోజు ఎక్కువగా యువత డిజిటల్ మీదే ఆధారపడుతూ ఉంటున్నారు. అన్ని విషయాల మీద రోజు రోజుకి నాలెడ్జ్ పెరుగుతుందనే చెప్పొచ్చు. మనలో చిన్ననాటి నుండి రకరకాల ఎమోషనల్ బ్లాకేజీలు అంతర్గతంగా ఏర్పడి ఉంటాయి. వాటి నుండి రిలాక్స్ అవ్వడానికి యోగా ఒక సాధనంలా ఉపయోగపడుతుంది. యోగా ప్రాచీన భారతీయ సంప్రదాయాల్లో భాగంగా అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చెంది ఉంది. మనందరిలో ఫిజికల్, సైకలాజికల్ ట్రామా రెండూ ఉంటాయి. దైనందిన జీవితంలో చాలామంది శ్వాస తీసుకోవడం, వదలడం కూడా సరిగ్గా చేయడం లేదన్నది నిజం. దీర్ఘశ్వాస తీసుకోవడం, అంతే దీర్ఘంగా వదలడం వంటివి యోగా చేయడం వల్ల అలవాటు అవుతాయి. యోగాలో ప్రతి ఆసనం శ్వాసతోనే అనుసంధానించి ఉంటుంది. కొన్ని రోజులు క్రమం తప్పకుండా సాధన చేస్తుంటే తినే ఆహారం, నిద్రా సమయం కూడా క్రమబద్ధం అవుతుంది. కోపం, అసహనం, చిరాకు వల్ల మన బంధాలలో ఇబ్బందులు వస్తుంటాయి. యోగా సాధన వల్ల వ్యక్తిగత జీవితం, బంధాలు కూడా సెట్ అవుతాయి. చెడు వ్యసనాల జోలికి ఎంత మాత్రమూ వెళ్ళరు. యోగాను సూర్యోదయం సమయంలో ఖాళీ కడుపుతో చేయడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని గురువులు అంటున్నారు. ప్రతిరోజు చేయడం వల్ల లంగ్స్, లివర్, స్టమక్, కిడ్నీలు, గుండె, మనం చేసే పనులలో ఈ 5 ఆర్గాన్స్ పనితీరు బాగుండేలా చేస్తాయి. యోగాసనాలు శరీరాన్ని బలపరుస్తాయి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటుని తగ్గిస్తుంది. హార్మోన్లు సమతుల్యత ఏర్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరంలో ఉన్న 7 చక్రాలు కుండలిని యాక్టివేట్ చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది. డిప్రెషన్, ఆందోళన, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్ట, తల, వెన్నెముక ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజు కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు యోగాకు కేటాయించాలి. యోగా నేర్చుకోవడానికి సరైన గురువు లేదా యాప్ని ఎంచుకోవాలి. యోగా అనేది శారీరక, మానసిక స్థైర్యం, సామాజిక నైతికతను అందించే ఒక మార్గం. యోగాకు వయస్సు అడ్డంకి కాదు. రోజంతా మొబైల్ స్క్రీన్ ముందు గడిపే వారికి యోగా ద్వారా స్వీయ ఆత్మ పరిశీలన జరుగుతుంది. ఇది డిజిటల్ డిటాక్స్కు సహాయపడుతుంది. యువతలో స్థిరత్వం, ఓర్పు, విలువల పట్ల గౌరవం పెరుగుతుంది. యోగా చేయడం వల్ల శరీరానికి నూతన ఉత్సాహం కలుగుతుంది. యోగా అంటే కష్టమైన ఆసనాలు కాదు, అది అందరూ చేయదగినదే. చేయాలనే కోరిక, ఓపిక ఉండాలే కానీ మనసుకి ఇష్టమైనది ఏది కష్టంగా అనిపించదు కదా. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.